ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ధనుసు రాశి వారి జాతక ఫలితాలు చూసినట్లయితే ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువు ఈ సమయంలో మీ కంటపడతాడు. అంతేకాదు ఈ నెల 20వ తారీఖు తర్వాత మీకు అతిపెద్ద సంఘటన అనేది జరగబోతోంది. అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. వారికి ఏం కావాలి, వారు మీ నుంచి ఏమి ఆశిస్తున్నారు, వారు ఎందుకు మీ వెంట పడుతున్నాడు అనే పూర్తి వివరాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ధనుసు రాశి వారి మనస్తత్వం చూసుకున్నట్లయితే వీరు ఎక్కువగా కుటుంబానికి బంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందరికీ సహాయాన్ని చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఎదుటివారు వీరికి ఏదైనా సహాయం చేస్తే తను ఎప్పుడు కూడా మర్చిపోరు. ఎక్కువ దాన ధర్మాలు చేయాలని ఆశపడతారు. అలాగే శత్రువులను కూడా తమ మిత్రుల వలె భావించి వారికి సహాయం చేయడానికి ముందుంటారు. ఇటువంటి ఒక లక్షణం కారణంగా అందరినీ ఈ రాశివారు తమ వైపు ఆకర్షించుకుంటారు. ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ రాశివారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులను కూడా కలిగి ఉంటారు. తమకు ఇచ్చినటువంటి పనిని పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందుకే ఈ రాశివారు ఏ వృత్తిలో ఉన్నా తమకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంటారు. ప్రజాకర్షణను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ కూడా, అంటే నష్టాలు కలిగినా, జీవితంలో ఓడిపోయాము అనే సందర్భం వచ్చినా కూడా మళ్ళీ తిరిగి ధైర్యంగా నిలబడతారు. కష్టాలకు ఎదురీదుతారు. అంతేకాదు జీవితాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు. ఇటువంటి మనస్తత్వం కలిగి ఉండడం వల్ల అనేక అంశాలలో మీరు విజయాన్ని పొందుతారు. ఇక ఈ రాశి వారు శత్రువుల కారణంగా ఎన్నో సంవత్సరాలుగా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా వారు మీకు రకరకాలుగా అనేక సమస్యలను సృష్టిస్తున్నారు. మీరు ఏదైనా పనిని మొదలు పెడితే దాన్ని పూర్తి కాకుండా ఆటంకాలు కలిగిస్తున్నారు. అయితే ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆ శత్రువులను మీరు కనిపెట్టగలుగుతారు. ఈ రాశివారు ఎక్కువగా అందరూ మనవారే అని భావించడం వల్ల ఇప్పటి వరకు అటువంటి శత్రువుని మీరు కనుక్కోలేకపోయారు. అయితే ఇప్పుడు శత్రువు బయటపడడం వల్ల మీరు ఆ శత్రువు ఏదైతే కుట్ర చేశారో దానిని మీరు తిప్పికొట్టే ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా మీరు పనిచేసే చోట మీకు అటువంటి శత్రువు ఎదురవుతారు. ఇక ముఖ్యంగా 12 సంవత్సరాలుగా ఎవరైతే మిమ్మల్ని జీవితంలో ముందుకు వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నారో, మీరు చేసే ప్రతి పనిని ఆటంకాలు కలిగించి ఆపేస్తున్నారో వారు ఈ సమయంలో బయటపడతారు. అది మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట కావచ్చు, లేదా మీ బంధువుల్లోనే ఉండవచ్చు. వారు ముఖ్యంగా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీకు ఇటువంటి నష్టాన్ని కలిగించడానికి ఎదురు చూస్తున్నారు. ఇక వారు కలిగించే ఆటంకాల్లో భాగంగా ఆర్థికంగా మిమ్మల్ని దిగజార్చడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. లేదా కుదరకపోతే మానసికంగానైనా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ఇటువంటి ఒక సంఘటన మీ జీవితంలో కీలకమైన మార్పులు తీసుకువస్తుంది. ఈ రోజున జరిగే ఈ సంఘటన మీ భవిష్యత్తును ఒక మలుపు తిప్పనుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే అందరి జీవితం ఒకేలా ఉండదు. కాబట్టి వారి వారి పరిస్థితులకు తగ్గట్లుగా వారి వారి రంగాలలో శత్రువు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీకు సంబంధించిన ఏవైతే కీలకమైన అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఒక పెద్ద సంఘటన కూడా జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ విదేశీయానం కావచ్చు, లేదా విద్య కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇలా ఏ రంగంలోనైనా మీకు ఒక పెద్ద వార్త వినే అవకాశం ఉంటుంది. అయితే నిరుద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ రోజున దీనికి సంబంధించిన ఒక వార్తను వింటారు. ఈ వార్త పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కావచ్చు, కానీ మీ జీవితానికి సంబంధించిన కీలకమైన మార్పులు తీసుకువస్తుంది. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో సమాజంలో మంచి పేరు, గుర్తింపు ఉన్న వ్యక్తులు పరిచయం కావడం వల్ల జీవితంలో మునిపెన్నడూ లేనటువంటి విజయాలను అందుకోబోతున్నారు. అయితే ఈ సమయంలో ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ వ్యక్తి కూడా మిమ్మల్ని అనుసరిస్తున్నారు. మీ వెనకాలే ఉంటారు. అంటే వారు మీ వెనక ఎందుకు పడుతున్నారు అనే విషయం మీకు తెలియకపోయినప్పటికీ కూడా వారు మిమ్మల్ని గమనిస్తున్నారు అనే విషయం తెలుస్తుంది. ఇక ఈ సమయంలో వారి వల్ల మీ జీవితంలో మంచి జరగబోతోంది అని సూచించడమైనది. వీళ్ళు మీకు జీవితంలో ఎదుర్కోబోతున్నటువంటి అనేక సమస్యల్లో మీకు పరిష్కారం చూపించవచ్చు. అది ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇలా ఏ అంశంలోనైనా మీకు పరిష్కారం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ముగ్గురి పాత్ర మీ జీవితంలో కీలకమైన అంశంగా మారనుంది.
అయితే ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లుగా ఈరోజు మంచి జరిగినా చెడు జరిగినా కూడా మీకు ఒక పెద్ద సంఘటన జరగబోతుంది. అది జీవితంలో కీలకమైన మార్పులు తీసుకువస్తుంది. అది మీ జీవిత భవిష్యత్తును మలుపు తిప్పే విధంగా ఉంటుంది. ఇక ఈ సమయంలో మీ శత్రువులు కూడా బయటపడడం వల్ల వారి నుంచి కూడా మీరు జాగ్రత్తగా ఉండగలుగుతారు. జీవితంలో అనేక రకాల అంశాలలో మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మీరైతే ఈ సమయంలో మూడో వ్యక్తి అంటే మీ దగ్గర లేని వారి గురించి తప్పుగా మాట్లాడడం కానీ వారి గురించి తప్పుగా ప్రచారం చేయడం కానీ మానుకోవాలి. ఇలా చేయడం వల్ల మీరు జీవితంలో అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటారు. ఈ విషయాన్ని మీరు గమనించండి. అయితే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే అనేక శుభ ఫలితాలు పొందటానికి మీరు ఈ సమయంలో శివారాధన ఎక్కువగా చేయవలసి ఉంటుంది. ఇక మీరు జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలి అంటే కనుక మీకు ఉన్నంతలో లేని వారికి దాన ధర్మాలు చేయవలసి ఉంటుంది. ఎప్పుడైతే మనం లేని వారికి దానం చేస్తామో దేవుడు దానికి 10 మనకి ప్రసాదిస్తాడు. ముఖ్యంగా పేదవారికి ఏది అవసరమో తెలుసుకొని దాన్ని మీరు కనుక సహాయం చేసి వారికి అందించగలిగితే దేవుడి అనుగ్రహాన్ని కూడా మీరు పొందగలుగుతారు. దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితం దొరకటంతో పాటుగా భగవంతుడు కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవలసింది ఏంటంటే పూజలు, వ్రతాలు, నోములు ఆచరించిన వాటికంటే కూడా లేని వారికి దానం చేయటం వల్ల పరమేశ్వరుడు త్వరగా అనుగ్రహిస్తాడు. మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు. ఇక వారికి అవసరమైన వస్తువు గురించి అంటే వస్త్రాలు కానీ చెప్పులు కానీ ఇలా ఏదైనా సరే దాన్ని గుర్తించి పేదవారికి పంచిపెట్టండి. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడానికి ప్రయత్నించండి. ఇది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం, మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో విశేషంగా పూజించినట్లయితే మీకు ధనానికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. అలాగే మూగజీవాలకు, పశుపక్షాదులకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. ఇక ప్రతి మంగళవారం, శుక్రవారం ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో నిండడం వల్ల మీ కష్టాలు, నష్టాలు అన్నీ తొలగిపోవడమే కాకుండా ఇంట్లో ధనలక్ష్మి అనేది ఆకర్షింపబడుతుంది. మీరు ఏ పని చేపట్టినా అందులో విజయం సాధించడమే కాకుండా ప్రతి పనిలో కూడా మీరు అభివృద్ధిని చూడగలుగుతారు. సో చూశారు కదండి, ఈ నెల 20వ తారీఖు తర్వాత ధనుసు రాశి వారి జీవితంలో జరగబోతున్న అతిపెద్ద సంఘటన ఏంటి, అలాగే ఎన్నో ఏళ్లుగా ఈ రాశి వారిని ఇబ్బంది పెడుతున్న శత్రువు ఎవరు, అలాగే మిమ్మల్ని అనుసరిస్తున్న 2 ఆడమనుషులు, 1 మగ మనిషి ఎవరు, వారి నుంచి మీరు ఏం పొందబోతున్నారు, వారు మీ నుంచి ఏమి ఆశించి మీ వెంట పడుతున్నారు అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుసు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.